కాకినాడ సభలో పవన్ మాటల ప్రవాహం అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీని ఇబ్బందుల్లోకి నెట్టింది. కానీ పవన్ పై వ్యాఖ్యలు చేసేందుకు రెండు పార్టీల నేతలు ఆచితూచి స్పందిస్తున్నారు. సంయమనం పాటించాలని చంద్రబాబు నేతలకు సూచిస్తూ పవన్ వ్యాఖ్యలు బాధాకరమంటూ సరిపెట్టింది బీజేపీ. అయితే విపక్షాలు మాత్రం అనుకున్న స్థాయి పవన్ స్పందించలేదంటున్నాయి. అదే చోరు అదే ఊపు. ప్రత్యేక హోదా కోసం పోరుపాటు పట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో జరిగిన ఆంధ్రుల ఆత్మగౌరవ సభలోనూ అధికార పార్టీలను టార్గెట్ చేశారు. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వరంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వమంటే 2.5 ఏళ్లు సాగతీసి ఇప్పుడు 2 పాచిపోయిన లడ్డూలు ఇస్తారంటూ నిలదీశారు. ఎంపీలు ఒంటికి కారం పూసుకునైనా పార్లమెంట్లో హోదా కోసం పోరాడాలంటూ ఫైర్ అయ్యారు. 3-4 సంవత్సరాలుగా స్పెషల్ స్టేటస్ ఇస్తాం తీపి కబురు వస్తుంది అంటే 2 లడ్డూలు ఇచ్చారు. ఏం నాయనా లడ్డూ తింటావా అని. అరే ఒక 3 సంవత్సరాలుగా మీరు ఇచ్చిన ఈ పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలి? మీ లడ్డూలు కంటే మా బందర్ లడ్డూలు చాలా బాగుంటాయి కదా. మన కాకినాడ తాపేశ్వరం కాజాలు ఇంకా బాగుంటాయి కదా. చెప్పండి వాళ్ళకి ఒకసారి చెప్దాం. పవన్ కాకినాడ సభపై నేతలు ఆచితూచి స్పందించారు. పవన్ తమకు మిత్రుడంటూనే ఆయన చేసిన వ్యాఖ్యలు బాధించాయన్నారు బీజేపీ నేతలు. స్వాతంత్ర్యం వచ్చాక కేంద్రం ఏ రాష్ట్రానికి చేయనంత సాయం ఏపీకి చేస్తున్నారు. నాకు తెలిసి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ కేంద్ర ప్రభుత్వము దేశంలో ఏ రాష్ట్రానికి 2 సంవత్సరాల్లో చేయనంతటి సహాయాన్ని అనేక రెట్టింపుల సహాయాన్ని ఆంధ్రప్రదేశ్కు చేసింది. మేము చిత్తశుద్ధితో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం చేసే పనుల్ని ప్రజలు తప్పకుండా విశ్వసిస్తారు, ఆదరిస్తారు. ఆ విధంగా మేము ప్రచారం చేస్తాం. అంతిమ విజయం మాకు లభిస్తుందని మాకు విశ్వాసం. వారి సహాయం తీసుకుని మేము మళ్ళీ ఏదో ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసే వ్యక్తులం కాదు. సో అట్ ద సేమ్ టైం ఐ ఫీల్ బ్యాడ్, ఐ ఫీల్ హర్ట్. వెంకయ్య నాయుడు గారి మీద కామెంట్స్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. దట్ బిలాంగ్స్ టు వెంకయ్య నాయుడు గారు. లేకపోతే ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా వేరే చోట దొరకదు. పవన్ సభపై చంద్రబాబు టీడీఎల్పీ సమావేశంలో చర్చించారు. పవన్ విషయంలో సంయమనంతో వ్యవహరించాలని నేతలకు సూచించారు. పవన్ నిజమే మాట్లాడారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ పోరాడితే మంచిదేనన్నారు. పవన్ వ్యాఖ్యలను ఓవైపు సమర్థిస్తూనే ఆయన చిత్తశుద్ధిపై అనుమానాలు వ్యక్తం చేశారు వైసీపీ నేత అంబటి రాంబాబు. కేంద్రాన్ని దుమ్మెత్తిపోసిన పవన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట ఎందుకు అనలేకపోయారని ప్రశ్నించారు. హోదా పోరులో భాగంగా విపక్షాలు ఇచ్చే బంద్ను కూడా పవన్ సమర్థించకపోవడాన్ని అంబటి తప్పుపట్టారు. 2 పాచిపోయిన లడ్డూలు కేంద్ర ప్రభుత్వం పంపించిందన్నారు, బాగానే ఉంది. కానీ ఈ పాచిపోయిన లడ్డూలను మహాప్రసాదంగా స్వీకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా నొప్పించుకోకుండా మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేశారు? బహుశా పవన్ కళ్యాణ్ గారికి పాచిపోయిన లడ్డూలు స్వీకరించిన అంశం, చంద్రబాబు నాయుడు గారు అనుమతితోనే పాచిపోయిన లడ్డూలు పంపించారనేటువంటి అంశం వారి దృష్టిలో లేదా, ఉండి కూడా తప్పించి మాట్లాడారా? ఎందుకు ఇలా మాట్లాడారని ఒక ధర్మ సందేహం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి కలుగుతుంది. నాకైతే కలిగింది. మొత్తానికి పవన్ కాకినాడ సభ విషయంలో కేంద్ర రాష్ట్రంలో అధికార పార్టీల సంయమనం పాటిస్తున్నారు. విపక్ష నేతలు మాత్రం పవన్ చిత్తశుద్ధిని శంకిస్తున్నాయి.